అందరికీ నమస్కారం. నా పేరు తలపండి శ్రీనివాసరావు. చాగంటి కోటేశ్వరరావు గారు వ్యాఖ్యానించినట్టుగా చెప్తున్న దాని మీద చాలా విమర్శలు, అలాగే ఆయన మీద పోలీసు కంప్లైంట్లు ఇవ్వడం, అదేవిధంగా ఆయన క్షమాపణ చెప్పడం, ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళు విత్డ్రా చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ నెలలో జరిగినటువంటి పరిణామాలు. అయితే ఈ మధ్య కొందరు ఏం చేస్తున్నారంటే ఆయన సమర్థిస్తూ కొందరు, అంటే ఆయన చెప్పిన దాంట్లో తప్పేమీ లేదన్నట్టుగా వీళ్ళు ఆయన తరపున వకాల్తా తీసుకున్నట్టుగా కొందరు మాట్లాడడం నన్ను కొంత మనస్తాపానికి గురి చేసింది. అదేవిధంగా ఈ రోజున జనవరి 22వ తారీఖున హైదరాబాద్లో ఉన్నటువంటి శాంతా బయోటెక్నిక్స్ ఎండి గారు అయినటువంటి కేఐ వరప్రసాద్ రెడ్డి గారు ఈ రోజున ఎందుకు ఈ రాద్ధాంతం పేరుతో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసానికి తప్పనిసరిగా స్పందించాలని భావించి నేను నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఆయన దాంట్లో రాస్తే ఏమన్నాడంటే, యాదవుల్ని ఆయన నీచులుగా ఉద్దేశించలేదు, శుభ్రత తెలియని వాళ్ళగా ఉద్దేశించలేదు, తలకు అడిగితే మొలకు అడగినటువంటి అమాయకులనే అర్థం వచ్చే విధంగా ఈయన వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే ఈయన యొక్క అత్యుత్సాహానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా ఆయన గతంలో కూడా హిందూ మతం మీద, అలాగే హిందూ మతం మీద రకరకాల వ్యాఖ్యానాలు చేశారు, హిందూ మతాన్ని అవమానించారు, దాడులు చేశారు. అప్పుడు మీ యాదవులంతా ఏమయ్యారని అడుగుతున్నాడు. ఈయన కూడా ఒక హిందూగానే ఉన్నాడు, ఈయన హైదరాబాద్లో ఉన్నాడు. హిందూ మతం గురించి కొందరు ప్రముఖులు వ్యాఖ్యానాలు చేసినప్పుడు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే వ్యాఖ్యానం చేసినప్పుడు, ఒక ముస్లిం ఎమ్మెల్యే వ్యాఖ్యానం చేసినప్పుడు ఈయన ఏ స్పందించాడని కూడా నేను స్పష్టంగా ఆయన అడుగుతున్నాను. అదేవిధంగా యాదవుల గురించి కూడా ఈయన పూర్తిగా తెలుసుకోవాలి. భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి కులాల్లో యాదవ కులం కూడా ఒకటే. అదేవిధంగా యాదవుల చరిత్ర తెలుసుకుని నేను మాట్లాడితే బాగుంటుంది. ఆయన నీచ కులంలో జన్మించాడని చెప్తున్నారు, కానీ ఆయన జన్మించింది ఒక విశిష్టమైనటువంటి యాదవ కులంలో. దేవాది దేవుడే స్వయంగా నేను పలానా కులంలో పుట్టానని చెప్పుకున్నటువంటి ఏకైక సంఘటన శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతం కాక మరి ఇంకోటి కాదు. అదేవిధంగా ఈ రోజున నేను తిరుపతి నుంచి ఒక ఆయన వీడియో పోస్ట్ చేస్తూ, ఆయన చాగంటి కోటేశ్వరరావు గారి దిష్టి బొమ్మను తిరుపతిలో దగ్ధం చేశారు కాబట్టి మీరెవరో కూడా మా బ్రాహ్మణుల శివాలయాలకు రాకండి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం అత్యంత ఆశ్చర్యానికి గురిచేసింది. వీళ్ళే యాదవులంతా కూడా ఈ శివాలయానికి రావద్దని చెప్పడం, ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి సంఘటన ఇది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఎవరో కొద్దిమంది చేసిన దాన్ని మిగతా వాళ్ళందరూ కూడా ఆపాదించడం అనేది అది హాస్యాస్పదం. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఆయన ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆయన ఒక వింత వ్యాఖ్యానాన్ని, ఒక వింత రీజన్ చూపిస్తున్నాడు. ఆయన యాదవులంతా కూడా కృష్ణుడు మరణానంతరం వాళ్ళంతా ప్రపంచ దేశాలంతా విస్తరించి వెళ్ళిపోయారని, వాళ్ళు యూదులుగా మారిపోయారని చెప్తున్నాడు ఆయన. మరి దీనికి ఆధారం ఏంటో ఆయన చెబితే బహిరంగ చర్చకి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా సవాల్ విసురుతున్నాను ఆయనకి. ఆయన కనుక దమ్ముంటే యాదవులు యూదులు ఒకటే అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేసేటువంటి చారిత్రక ఆధారాలు ఏమన్నా ఉంటే కనుక తీసుకొస్తే ఆయనతో నేను ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఏ వేదిక మీద అయినా సరే చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసురుతున్నాను. కాబట్టి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు గౌరవనీయ వ్యక్తి. ఆయన ప్రవచనాలతో ఎంతోమంది తమ జీవితాలను కూడా మార్చుకున్నటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయంగా ఎన్నో సంఘటనలు కూడా ఉన్నాయి. ఆయన వల్ల ప్రభావితమైనటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను. అయితే ఆయన చేసిన చిన్న వ్యాఖ్యానాన్ని వీళ్ళు రకరకాలుగా చిలవల పొలవలుగా చేర్చి ఆయన బాధ పెట్టడం, అలాగే కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేయటం, ఇలాంటిది సమాజానికి మంచిది కాదు. కాబట్టి దయచేసి వాళ్ళంతా గమనించాల్సింది ఏంటంటే, హిందూ మతం మీద దాడులు జరిగినప్పుడు, ఇప్పుడు కాదు హిందూ మతం మీద దాడులు జరగటం, బౌద్ధ మతం ప్రారంభం నుంచి బౌద్ధ మతం దాడులు చేసింది, జైన మతం దాడులు చేసింది. వాళ్ళు సాంస్కృతికంగా దాడి చేశారు, తర్వాత భౌతికంగా దాడి చేశారు, తర్వాత వచ్చిన వాళ్ళు భౌతికంగా దాడి చేశారు, హిందూ దేవాలయాలు ధ్వంసం చేశారు, రకరకాలు చేశారు. ఈ మధ్యకాలంలో కూడా హిందూ మతం మీద రకరకాలు చేస్తున్నప్పుడు కూడా ఈ పెద్దలు అనేటువంటి వాళ్ళు, ఈ పేపర్లో వ్యాసాలు రాయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు, ఈ ఫేస్బుక్లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అవన్నీ చూసే ఉంటారు, అవన్నీ వినే ఉంటారు. అప్పుడు లేని స్పందన ఇప్పుడు రావడం అనేది అత్యుత్సాహం. ఇప్పటికైనా మేల్కోండి. భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి జాతి యాదవ జాతి. అదేవిధంగా దేవాది దేవుడే స్వయంగా నేను పలానా కులంలో జన్మించాను అని చెప్పాడు ఆయన. కాబట్టి వీళ్ళని తక్కువ చేసే ప్రయత్నం మాత్రం చేయటం అనేది హానికరం. కావాలంటే చారిత్రక ఆధారాలను పరిశీలించండి. యాదవ కులం విశిష్టత ఏంటో తిరుపతి నుంచి వీడియో పోస్ట్ చేసిన ఆయనకి బాగా అర్థమవుద్ది. ఈరోజు కూడా పెద్ద తిరుపతిలో తొలి దర్శనం చేసుకునేది సన్నిధి గొల్ల ఒక యాదవుడు అనే విషయం ఆయన గుర్తుపెట్టుకుంటే మంచిది. సమాజంలో ఉన్న వాళ్ళంతా సమైక్యంగా ఉండాలి తప్ప కులాల పేరుతో విడిపోకూడదనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఈ వీడియో చూసిన వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.